ఓష్ని అన్యాయం సల్లగుండా సర్కారోళ్ళు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో తలదాచుకుందామని ఆశపడితే తలకాయలు వలిగే కథ అవుతుందట కొంతమందికి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందని సంబరపడి 2 ఏళ్ళు కాలేదట. గంతల్నే పైకప్పు పెచ్చులూడి నెత్తులు వలుగుతున్నాయట నిజామాబాద్ జిల్లాల. చూడుర్రి గా కథ ఏందో. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి. లబ్ధిదారులకు పంచి అంత కొడితే 2 ఏళ్ళన్నా అయ్యిందో లేదో గాని ఇంతేనే చూడికి ఇంట్లో పైకప్పు పెచ్చు ఎట్లా ఊసిపోయిందో. గట్టిగా ఊసి కింద పడ్డా బాగుండు, కానీ పాపంకి బుజ్జి మీద పడి ఎట్ట దెబ్బలు తాకినాయో చూడు. సైడ్కున్న కొన్ని పెచ్చులు ఊసి పడ్డట్టున్నాయి. ఇంకా నయ్యం ఇంకా మొత్తం బళ్ళే స్కానింగ్ చేసి చూస్తే ఏమైంది దొరికితుంది. కానీ మోహన్ అనేట ఆయనకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇది. ఆయన బిడ్డనే ఈ ప్రీతి అట. కట్టించిన కాంట్రాక్టర్ పుణ్యాత్ముడు ఎవలో గాని పాపం కొత్త మురిపం కూడా తీరకముందే పెచ్చులు ఊసే కథ అవుతుంది. ఇక ఇట్లయితే హెల్మెట్లు పెట్టుకొని ఇళ్లలో బతకవలసి ఉంటదేమో మేము అని భయపడుతున్నారట. ఇదే కాలనీలో ఉంటున్న కతిమ ఇళ్లలో ఉంటున్న వాళ్ళంతా. కానీ పైసలు సరిపోకపోతే సరిపోవని కట్టియకుంటే ఊకున్నా బాగుండు. పైసలు మిగిలించుకోవాలని మంది పానాల మీద తెచ్చి కాలబడుతున్నారు కదా కాంట్రాక్టర్లు. సలగుండా కొంతమంది 4 కాలాలు నిలబడతాయి అనుకుంటే 4 వద్దులు కూడా నిలబడేటట్టు లేవట బాల్కొండలు కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే.